బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై సర్కార్ కసరత్తులు చేస్తుంది. ఫిబ్రవరి 3వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అయితే ఫైనాన్స్ బిల్ కోసం గవర్నర్ అనుమతి తప్పనిసరి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్లేదెవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్తారా లేక మంత్రి హరీష్ రావును పంపిస్తారా? ఇద్దరూ లేకుండా ఫైనాన్స్ సెక్రటరీని పంపి పని కానిచ్చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర బడ్జెట్ పై సర్కార్ కసరత్తులు. ఫిబ్రవరి 3న అసెంబ్లీలో బడ్జెట్. ఫైనాన్స్ బిల్ కోసం గవర్నర్ అనుమతి తప్పనిసరి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదాలు. రాజ్ భవన్ కి వెళ్లేవారెవరు? సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్తారా? మంత్రి హరీష్ రావును పంపిస్తారా? ఇద్దరూ కాకుండా ఫైనాన్స్ సెక్రటరీని పంపిస్తారా? రాజ్ భవన్, ప్రగతి భవన్ ఒకప్పుడు అన్నా చెల్లెళ్ల అనుబంధం. చెల్లెమ్మకు ప్రగతి భవన్ నుంచి చీరసారెలు పంపిన రోజులు ఉన్నాయి. కట్ చేస్తే ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ ఆరోపిస్తుంటే గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. దీంతో మంత్రులు, అధికారులు రాజ్ భవన్కు వెళ్లడం మానేశారు. గతేడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించిన సీఎం, మంత్రులు రాలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. శీతాకాల విడిదికి హైదరాబాద్కు విచ్చేసిన రాష్ట్రపతి ముర్ముకి అన్నా చెల్లెలు కలిసి ఆహ్వానం పలికారు. హమ్మయ్య, వివాదానికి ఎండ్ కార్డ్ పడిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకి సీఎం వెళ్లలేదు. ఇక అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర బడ్జెట్ పద్దులపై గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ సంతకం లేకుండా ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. దీంతో తమిళసై సంతకం తీసుకోవడానికి రాజ్ భవన్కు ఎవరు వెళ్తారోననే చర్చ జరుగుతుంది. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్స్ ప్రారంభించారు. దీనిపై పెద్ద రాజకీయ దుమారం రేగింది. గవర్నర్ను, రాజ్యాంగ సంప్రదాయాలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడంతోనే గవర్నర్ స్పీచ్ అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత రాజ్ భవన్ ఓ నోట్ను మీడియాకు విడుదల చేసింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం మొదట పేర్కొంది. దురదృష్టవశాత్తు అది అనుకోకుండా జరిగిందని తదుపరి వివరణలో పేర్కొంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశాను. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ నాకుంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా అనుమతిచ్చాను అని ఆ నోట్లో వెల్లడించారు. ఈ
ఈసారి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే పర్మిషన్ ఇస్తారా లేక కొంత సమయం తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా గత ఏడాది బడ్జెట్ పద్దులపై గవర్నర్ సంతకం కోసం ఆర్థిక మంత్రి హరీష్ రావు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా మళ్లీ ఆయనే వెళ్తారా? మారిన రాజకీయ పరిస్థితుల్లో ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావును పంపిస్తారా అనే చర్చ జరుగుతుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల రాగం ఊపందుకుంది. రాష్ట్రంలో వరుసగా డెవలప్మెంట్స్ తో కేసీఆర్ కారును టాప్ గేర్ లో తీసుకెళ్తున్నారు. గులాబీ బాస్ దూకుడుతో బీజేపీ అలర్ట్ అయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీ రెడీ అని మెసేజ్ రిలీజ్ చేసింది. బండి టీం గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టింది. ఇప్పటికే పొంగులేటి రాక లాంఛనమే అయినా మరిన్ని ప్రాంతాలపై కమల అధిష్టానం ఫోకస్ చేసింది. అయితే ముందస్తుపై ప్రకటన మాత్రం ఫిబ్రవరి తర్వాతే వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు, సంక్షేమ ప్రోగ్రామ్స్ లో బిజీగా కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని ప్రకటన. గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన కమలనాథులు. పాదయాత్రలతో పెరిగిన బీజేపీ గ్రాఫ్. మునుగోడు ఓడినా పెరిగిన బీజేపీ ఓటు బ్యాంక్. ముందస్తు ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ కి లాభమా నష్టమా? బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఫిబ్రవరి 2వ వారం తర్వాత చేరిక. ఫిబ్రవరి చివరి వారంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవహారం చూస్తే అటువైపుగానే అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ముందస్తు నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లు రిలీజ్ చేశారని, లేదంటే ఇప్పుడెందుకు ఇస్తాడని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అంతేకాకుండా జిల్లా పర్యటనలు, కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, పలు చోట్ల బహిరంగ సభలు, కంటి వెలుగు 2.0 పథకం, ఇతరత్ర ఏర్పాట్లన్నీ అందుకోసమేనని ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతుంది. పథకాలు, నోటిఫికేషన్లు కాకుండా ఫిబ్రవరిలో సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత ముందస్తు ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని టాక్ జోరుగా వినిపిస్తుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంతో బీజేపీ అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి నిజంగానే ముందస్తు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రణాళికలు రచించాలనే అంశంపై కసరత్తులను ముమ్మరం చేసింది. కాగా ఈ అంశాలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత దూకుడుగా వెళ్తుంటే బీజేపీ నేతలు ఊరుకుంటారా? తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని ఇప్పటికే కాషాయ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాతోనూ ఉన్నారు. ముందస్తు సైతం సిద్ధమని పలువురు రాష్ట్ర పెద్దలు బహిరంగంగానే స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సైతం 9 నెలలకు మించి సమయం లేదు. కాగా ముందస్తు ప్రచారంతో పొలిటికల్ హీట్ రెట్టింపైంది. అందుకే బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈ స్పీడ్ సరిపోదని నేతలు అంటూనే గ్రౌండ్ రియాలిటీపై దృష్టి సారిస్తున్నారు.
బీజేపీని ముందుగా సంస్థాగతంగా బలోపేతమైన తమను ఢీకొట్టేవారే లేరనే భరోసాను కమలనాథులు కనబరుస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో బలోపేతమైన తమకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే 9,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించారు. ఎక్కడ వీక్గా ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నామనే అంశాలపైన సమీక్ష నిర్వహించారు. తదుపరి వీక్గా ఉన్న స్థానాలపై వారి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనున్నారు. పాలమూరులో నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలతో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. గతంలో పట్టణానికే పరిమితమైన కాషాయ పార్టీ ఇప్పుడు గ్రామీణ స్థాయి వరకు వెళ్ళింది. దీనికి దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 12,000 ఓటు బ్యాంకు నుంచి 86,000కు పెరగడం గమనార్హం. దీన్ని బట్టి పాదయాత్ర ఎంత మేరకు ఉపయోగపడిందనేది అర్థం చేసుకోవచ్చు. కాగా బండి సంజయ్ ఇప్పటి వరకు 5 విడతల యాత్రలు పూర్తి చేశారు. 6వ విడతను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా వరుస కార్యక్రమాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఫిబ్రవరిలోనూ షెడ్యూల్ బిజీగా ఉండడంతో 6th ఫేజ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని మోదీ రాకను బట్టి నెక్స్ట్ ఫేజ్ ఏర్పాట్లను చేపట్టనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలపై, పాదయాత్ర విజయాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం ఉంది. బస్సు యాత్రలపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని బీజేపీ నేతలు అంత కాన్ఫిడెంట్గా ఉండడంపై అధికార పార్టీకి సమస్యగా మారింది. అంత ధీమాగా ఉన్నారంటే ఎలాంటి వ్యూహాలు వేస్తారోననే ఆందోళన మొదలైంది. ముందస్తుకు వెళ్తే మంచిదా కాదా అనే డైలమాలో పడింది. అలాగే పక్కనున్న కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే మాత్రం కమలనాథుల తాకిడి రాష్ట్రానికి అంతగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ముందస్తు అలజడితో ఇదే టైంను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. సంస్థాగతంగా బలోపేతం అవడంతో పాటు నేతలను లాక్కోవడంపై దృష్టి సారించనుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోవడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఇప్పటికే పలువురు జాతీయ పెద్దలతో చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. కాగా పలు అనివార్య కారణాల వల్ల చేరిక ఆలస్యం కానుంది. ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా ఆయన చేరవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అదే నిజమైతే వీక్గా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం 5 నియోజకవర్గాలు కాషాయ పార్టీ ఖాతాలో పడతాయని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి ఏటగూట పక్షి ఆ గూటికి చేరుతుందని, ఎన్నికల నాటికి తన అనుచరులు ఎక్కడున్నా తన వెంటే వస్తారని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వటం తెలియదు. పదవులు ఇచ్చినా ఇయ్యకపోయినా మనిషిని మనిషిలా చూడమంటున్నాను, మనిషిని గౌరవించమంటున్నాను, మనిషిని ప్రేమగా హక్కును చేర్చుకోమంటున్నాను. చేర్చుకోవటం నీ చేత కాదు, ప్రేమించడం నీ చేత కాదు. కానీ ప్రేమించే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని విమర్శించడానికి మట్టుకు గద్దల్లా వచ్చి ఒక్కడిని చేసి మీరందరూ యుద్ధం చేయాలని అనుకుంటున్నారేమో. ఇందాక చెప్పారు మిత్రులు, సీనన్న ఒక్కడ కాదు ఒక్కడు అని. ఈనాడు అధికార దాహంతో, అధికార మదంతో మీరు పెచ్చురిల్లిన
ప్రజా దీవెనలకి ప్రజా కోర్టులో ప్రజల తీర్పే చెప్పే టైము ఎక్కువ టైం లేదు. ఏది ఏమైనా అధికార పార్టీని ఇరుకున పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న కమల నేతల వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరి బీజేపీ నేతల వ్యూహాలతో బీఆర్ఎస్ అధినేత అలర్ట్ అయి ముందస్తును ఉపసంహరించుకుంటారా లేక ముందుకే వెళ్తారా అనేది తెలియాలంటే ఫిబ్రవరి నెల ఎండ్ వరకు వేచి చూడాల్సిందే. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడూ కయానికి కత్తులు నూరుతారనే బయట టాక్. ఒకరు కామైతే మరొకరు కస్సుమంటారు. ఎప్పుడూ రేకు డబ్బాలో లొల్లి మాదిరి హస్తంలో కుస్తీ జరుగుతూనే ఉంటుంది. ఇక పీసీసీ కమిటీలతో సీనియర్ వర్సెస్ జూనియర్స్ వార్ T20 ఫైనల్ మ్యాచ్ ని మించిపోయింది. ఓపెన్ ఛాలెంజ్లకు కాంగ్రెస్ పార్టీని బజారుకి ఇచ్చే పని చేశారు. అధిష్టానం దూతగా డిగ్గి రాజా వచ్చినా ఎవరెక్కడా తగ్గలేదు. ఫైనల్ గా మాణిక్రావు ఠాక్రే రాకతో అంతా సెట్ అయింది. అంతా చేతిలో చెయ్యేసుకుని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఠాక్రే స్కెచ్ వర్కౌట్ అయిందా? ఠాక్రే మంత్రం ఫలించిందా? కాస్త గాడిలో పడ్డ తెలంగాణ కాంగ్రెస్. పనికొచ్చిన ఠాక్రే స్పెషల్ నెంబర్ ఫార్ములా. 50 నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర. 30 నియోజకవర్గాల్లో సీనియర్లకు ఛాన్స్. ఫిబ్రవరి 6లోగా కొత్త డీసీసీలకు బాధ్యతలు. పార్టీకి నష్టం కలిగేలా చేస్తే చర్యలు తప్పవన్న రేవంత్. కాంగ్రెస్ పార్టీ ఓ ఉమ్మడి కుటుంబం. సంతోషం వస్తే అంతా కలిసిమెలిసి ఉంటారు. కలహాలు వస్తే మాత్రం ఒకరిపై ఒకరు ప్రత్యర్థుల మాదిరి ఆరోపణలు చేసుకుంటారు. తలో దారి అన్నట్లు సీనియర్లు ఓవైపు, జూనియర్లు ఓవైపు, రేవంత్ రెడ్డి బ్యాచ్ ఓవైపు, ఉత్తమ్ బ్యాచ్ మరోవైపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలది సపరేట్ రూటు. ఇది నిన్నటి వరకు టీ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బజారును పడ్డ దుస్థితి. మరిప్పుడు కొత్త ఇన్ఛార్జ్ బాస్ వచ్చిన తరువాత మాత్రం అందరూ ఏకతాటిపై నెమ్మదిగా వస్తున్నారు. అదెలా? ఇంత సడన్గా ఠాక్రేకు ఎలా సాధ్యపడింది? మాణిక్రావు ఠాక్రే వేసిన మంత్రం ఏంటనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుమ ఈ ఇద్దరు సడన్ కలయిక పార్టీలో ఆసక్తిగా మారింది. దాని వెనుక మాత్రం ఠాక్రే ఉన్నారని చెప్పకనే చెప్పవచ్చు. అధికారంలోకి రావటానికి అధికార పార్టీపై పోరాడాలి, కానీ తమలో తాము పోరాడుకోవద్దని నేతలకు గట్టిగా బుద్ధి పెట్టిన మాణిక్రావు ఠాక్రే ఓ నెంబర్ 1 ఫార్ములాను సెట్ చేశారు. దీంతో ఎక్కడి వారు అక్కడే గప్చిప్ అన్నట్లుగా ఈగోలను పక్కన పెట్టి పక్క పక్కన కూర్చోక తప్పలేదు. लेकिन उसको सबको मिला के जब प्रोग्राम रहता है ना, सामने आंखों के सामने ये प्रोग्राम लेना है, तो सबको मिला के चलते हैं. प्रोग्राम उसके सामने अगर रखते हैं तो अभी नेशनल लेवल का प्रोग्राम आया है हमारे सामने, तो सभी उसमें जुड़ के हम एक साथ काम करने का सभी ने तय किया है, एक साथ चलने का पूरा विश्वास दिलाया है. तो मुझे नहीं लगता है कोई डिफरेंसेस थोड़ी भी कुछ है. अगर कुछ रहे तो जो हाईकमांड के आदेश रहते हैं उसी के मुताबिक चलना पड़ता है सभी को. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయొద్దని సీనియర్ల ప్రధాన డిమాండ్ ఉండేది. తాము కూడా చేస్తామని వాళ్లంతా ముందు వచ్చి పట్టుబట్టారు. దీంతో ఠాక్రే నెంబర్ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డికి 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఇచ్చి మిగతా సీనియర్లు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకోవచ్చని చాయిస్ ఇచ్చారు.
దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా రేవంత్ బ్యాచ్తో పాటు సీనియర్ల బ్యాచ్ కూడా ఠాక్రే మాటలకు ఓకే చెప్పాల్సి వచ్చింది. తమకు పాదయాత్ర అనుమతి దొరికిందని సీనియర్లు కాలర్ ఎగరేసుకుంటున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే గురుతర బాధ్యతను భుజాలపై వేసుకున్న ఠాక్రే కృషి ఫలించినట్టుగా కనిపిస్తోంది. हर ब्लॉक मतलब जो भी डिस्ट्रिक्ट ही समझे, पार्लियामेंट कॉन्स्टिट्यूंसी या डिस्ट्रिक्ट एक जगह से शुरू होगी. वो जहाँ शुरू होगी वहाँ पे पीसीसी प्रेसिडेंट जाएंगे, सभा होगी पहले इसमें, पहले स्टार्टिंग में, और एंडिंग में सभा होगी 2 महीने के बाद. मतलब वो पूरे इस तरीके से इन्वॉल्व रहेंगे, पीसीसी प्रेसिडेंट से लेकर सब इन्वॉल्व रहेंगे उसमें. तो ये हमारा एक बड़ी तेजी के साथ चलने वाला प्रोग्राम है और बाद में आपको दिखा देंगे कि बड़ा अच्छी तरीके से पीसीसी ने भी कार्यक्रम बनाए हैं. हम उसमें ढांचा में सब अच्छी तरह से डाल के उनको यात्रा और जो हमारे मैनिफेस्टो करना है तो वो कमेटी पहले से करके सब वर्ग को लोगों को जुड़ाना है, उनको विश्वास दिलाना है कि हम आपके लिए काम करेंगे. जो गलत हो रहा है जो केंद्र सरकार की ओर से, राज्य सरकार की ओर से, वो भी हम सामने रखना पड़ेगा लोगों के. लोग देखेंगे कि कौन सच्चा है. మరోవైపు తాను అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదని ఠాక్రే పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డికి మరింత ధైర్యం వచ్చినట్లయింది. ఆయన కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6లోగా కొత్త డీసీసీలు బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతగా పనిచేయని వారిని తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఇక ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగేలా ఉండకూడదని ఠాక్రే సూచించారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని రేవంత్ సైతం హెచ్చరించారు. ఈ నెల 26 నుంచి 2 నెలల పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరాటమే కానీ ఎవరికి సొంత నియోజకవర్గంలో కూడా జన సమీకరణ చేసుకునేంత క్రేజ్ లేదు. మరి ఈసారి ఠాక్రే ఇచ్చిన ఫార్ములాకు కట్టుబడి ఉంటే రానున్న ఎన్నికల్లో కాస్తైనా పార్టీ పరువు నిలుస్తుంది. లేక మళ్ళీ ఈ ఇన్ఛార్జిని కూడా ఇంటి బాట పట్టిస్తారా లేక నిలుపుకుంటారో చూడాలి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.